నమస్తే. తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి, బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి రాజకీయ వారసుడిగా, అటు బైరెడ్డి శబరి, అలాగే బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి ప్రజెంట్ రాజకీయాల్లో కొనసాగుతున్న విషయం తెలిసింది. ఈ నేపథ్యంలో తన తండ్రి బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి గురించి చేసిన కామెంట్స్ను పట్టించుకోకుండా నా గురించి కామెంట్స్ చేయడానికి ఉన్నపలంగా ఫ్లైట్ వేసుకొని వచ్చావా అక్క అంటూ అక్కని సంబోధించకుండా ఎంపీని సంబోధిస్తూ బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి చేసిన కామెంట్స్ ఇప్పుడు కాకు పుట్టిస్తున్నాయి. ఎందుకంటే ప్రశ్నిస్తుంటే ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పలేక మేము రౌడీలము గూండాలము అంటూ ఎదురు సమాధానాలు చెప్తుంటే జనాలు చూస్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసము? అలాగే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి నీకు జన్మనిచ్చి లగ్జరీ లైఫ్ ఇచ్చి నీకంటూ ఒక రూట్ని క్లియర్ చేసిన వ్యక్తి గురించి అవాక్కులు చెవాక్కులు పేలుతుంటే నీ గొంతు అప్పుడు ఎక్కడికి వెళ్ళింది అంటూ బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి చేసిన కామెంట్స్ ఇప్పుడు ఒక చర్చకు దారితీశాయి. అసలు ఏంటి, ఎక్కడ అక్కాతమ్ముళ్లకు చెడింది? దాంతోపాటు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి గారి గురించి చెప్తున్నప్పుడు శబరి గారు ఎందుకు రెస్పాండ్ అవ్వలేదు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చరిత్రకారులు, రాజకీయ విశ్లేషకులు చిలగ శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లో. శ్రీకాంత్ గారు నమస్తే. నమస్కారం సంధ్య గారు. ముందుగా బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఎందుకంటే ఆయన ముందు చెప్పే ముందు వారి తండ్రి గారి గురించి చెప్పుకుని ఆ తర్వాత సిద్ధార్థ్ రెడ్డి గారి దగ్గరికి వద్దామా, లేకపోతే అంటే అట్లా కాదు, మూడో తరం రాజకీయ వారసుడు కదా. ఎందుకంటే శబరి గారు మూడో తరం, బైరెడ్డి శేషయ్యనారెడ్డి గారు ఆయన నందికొట్కూరు జనరల్ నియోజకవర్గం ఉన్నప్పుడు దాదాపు బైరెడ్డి శేషయ్యనారెడ్డి గారి కుమారులైన రాజశేఖర రెడ్డి గారు నందికొట్కూరు జనరల్కి 5 పర్యాయాలు, 3 సార్లు శేషయ్యనారెడ్డి గారు, 2 సార్లు రాజశేఖర రెడ్డి గారు శాసనసభకి ప్రాతినిధ్యం వహించారు. తండ్రి కొడుకులు ఇరువురు కలిసి 7 ఎన్నికలు ఎదుర్కొన్నారు, ప్రత్యక్ష ఎన్నికలు. కాబట్టి వాళ్ళకంటూ ఒక వర్గం, వాళ్ళకంటూ ఒక ఆధిపత్యం అక్కడ వాళ్ళు వహిస్తూ వస్తున్నటువంటి ప్రాంతంగా నందికొట్కూరు చెప్పుకోవచ్చు. తర్వాత మీకు 2009 ఎన్నికలకి ఎప్పుడైతే రిజర్వ్డ్ నియోజకవర్గం మారిందో, రిజర్వ్డ్ నియోజకవర్గంగా మారిన తర్వాతే బైరెడ్డి కుటుంబానికి నియోజకవర్గం కావాల్సి వచ్చింది. ఇప్పుడు ఇక్కడ శేషయ్యనారెడ్డి గారు కాంగ్రెస్లో మొదలు పెడితే రాజశేఖర రెడ్డి గారు తెలుగుదేశంలో తనకంటూ ఒక స్థాయిని ఆయన సాధించుకున్నారు. వరుసగా అక్కడ గెలుపొందుతూ వచ్చారు నందికొట్కూరులో. 2009, 14, 19, 24 వరుస ఎన్నికలు తీసుకుంటే 9లో కాంగ్రెస్ పార్టీ, ఆ తర్వాత 14లో కాంగ్రెస్లో గెలిచినప్పటికీ ఐజయ్య అతను వైకాపాలోకి వచ్చాడు. వైకాపా తిరిగి అతనికి ఆ స్థానాన్ని కేటాయించలేదు. అర్ధర్ గారికి ఆ స్థానాన్ని కేటాయించారు. అర్ధర్ గారి గెలుపుకి బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి గారు వైకాపాలో ఆయన దూకుడుగా, ఆయన తనదైనటువంటి శైలితో, వ్యవహార శైలితో జగన్మోహన్ రెడ్డి గారి అభిమానాన్ని చూరగొని, అభిమానానికి పాత్రుడై ఆయన వైకాపాలో యువనాయకుడిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం అయితే దాంట్లో ఒక ముఖ్య నాయకుడిగా, అధ్యక్షుడిగా, తర్వాత ఇవాళ వర్కింగ్ జక్కంపూడి రాజా రెండోసారి ఆయన అధ్యక్షుడైనప్పటికీ ఈయన తనదైనటువంటి శైలిలో ఈయన కూడా రాణిస్తూ ఆయన రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా తనకంటూ ఒక అభిమాన అనుచర గణాన్ని కూడా తయారు చేసుకుని తన వ్యవహార శైలితో ఆయన మీకు రాయలసీమ ప్రాంతానికి వచ్చేటప్పటికి జగన్మోహన్ రెడ్డి గారు వైకాపాలో ఆయన ముఖ్యమంత్రి గతంలో చేసినప్పటికీ బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి గారి పట్లను, కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారి పట్ల రెడ్డి సామాజిక వర్గంలోనే కాకుండా ఇతరత్ర సామాజిక వర్గాల్లో కూడా ఒకంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇది కాదనలేనటువంటి వాస్తవం. కాకపోతే ఏంటంటే 2009 నుంచి నందికొట్కూరు షెడ్యూల్ కులాలకు రిజర్వ్ చేయటం, ఏ నియోజకవర్గానికి వెళ్ళాలన్న ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఆయా నియోజకవర్గాలలో చెప్పుకోదగ్గ సంఖ్యలో అక్కడ నేతలు ఉండటం, వాళ్ళు సామంత రాజులుగా, సామంత రాజ్యాలుగా వాటిని భావిస్తూ ఉండటం వల్ల ఏంటంటే ఒకంత అసహనం అనేది సహజం సంధ్య గారు. ఎందుకంటే ఈ పార్టీకి నేను శాసనసభ్యుడిని అయిపోవాలి, ఏదో విధంగా భవిష్యత్తులో మళ్ళీ వైకాపా అధికారంలోకి వస్తే నేను జగన్మోహన్ రెడ్డి గారి మంత్రివర్గంలో మంత్రిగా అలరారాలి కదా అనేటటువంటి ఒక ఆశ అయితే ఖచ్చితంగా బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి గారిలో ఉంటుంది, తప్పు కాదు. అయితే ఇక్కడ ఊహించని పరిణామం ఏంటంటే 11th అవర్లో బైరెడ్డి శబరి గారు నంద్యాల లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఆవిడ లోక్సభ సభ్యురాలు అవడం అనేది ఊహించినటువంటి ఒక పరిణామం. అప్పటి వరకు అక్కడ చంద్రబాబు నాయుడు గారు వేసుకున్నటువంటి సమీకరణ వేరు. ఆళ్లగడ్డ రెడ్లకు విడిచిపెడుతున్నాము, నంద్యాల వచ్చేసి ఎన్ఎండి ఫారూక్ గారికి ఇస్తున్నాము, ఆళ్లగడ్డ లోక్సభ నియోజకవర్గ పరిధిలో ఇతరత్ర నియోజకవర్గాల్లో కురుబా, బోయ అట్లాగే రెడ్డి సామాజిక వర్గాలకు విడిచిపెడుతూ వ్యూహాత్మకంగా, ప్రయోగాత్మకంగా నంద్యాల లోక్సభని బలిజ సామాజిక వర్గానికి కేటాయించి గోగిశెట్టి నరసింహారావు అనేటటువంటి న్యాయవాది రియల్టర్కి అవకాశం ఇస్తే ఎట్లా ఉంటుందని ఒక సమీకరణ చేశారు. ఆ దిశగా
ప్రయత్నాలు జరిగినాయి. అయితే రెడ్డి సామాజిక వర్గం అందరూ కలిసి గోగిశెట్టి నరసింహారావు గారిని ఎక్కడైనా తెలుగుదేశంలో ఉన్నటువంటి వాళ్ళే ఆయనని గెలిపించకుండా ఆయన ఓటమికి వీళ్ళు ఏమైనా కారకులు అవుతారేమో అని ముందుగా ఆలోచించి చంద్రబాబు నాయుడు గారు గోగిశెట్టి నరసింహారావు గారిని ఈసారి కాదు వచ్చేసారి అవకాశం ఇస్తామని అస్సలు ఎవరు ఊహించిన విధంగా 11th అవర్లో బైరెడ్డి శబరి గారు వచ్చారు. ఓకే, వచ్చిన తర్వాత గోగిశెట్టి నరసింహారావు గారు ఆ తర్వాత తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన పార్టీ ప్రధాన కార్యదర్శి అయ్యారు. ప్రధాన కార్యదర్శి అయిన తర్వాత ఆయన జిల్లా అధ్యక్షులు అవుతారని అందరూ ఊహించారు. కాకపోతే గౌరి చరితారెడ్డి గారికి అవకాశం ఇచ్చారు. రేపు శాసనమండలికి అవకాశం వస్తే గిస్తే గోగిశెట్టి నరసింహారావు గారి పేరు పరిశీలనలో ఉంది. ఇది తెలుగుదేశంలో ఉన్నటువంటి 29కి కాదు, శాసనమండలి అంటే ఇప్పుడు శాసనమండలి మండలికి ఎమ్మెల్సీకి మండలికి అవకాశం ఇచ్చేటటువంటి అవకాశం ఉంది అన్నది ఉన్నటువంటి పేర్లలో నరసింహారావు గారి పేరు ఒక పేరు కనిపిస్తుంది. ఇది అక్కడ ఉన్నటువంటి ఒక తెలుగుదేశంలో ఉన్నటువంటి సమీకరణం. ఇప్పుడు ఇక్కడ శబరి గారు తర్వాత సిద్ధార్థ రెడ్డి గారు వారిరువురి మధ్య ఏ విధమైనటువంటి అంత క్రితం వారిరువురి మధ్య సంబంధాలు ఏ విధంగా ఉన్నాయో మనకైతే వ్యక్తిగతంగా తెలియదు. కాకపోతే ఎకాఏకిన 11th అవర్లో తను ఊహించని విధంగా అవకాశాన్ని అందిపుచ్చుకున్నారు, గెలుపొందారు. గెలుపొందిన తర్వాత ఆ రాజకీయ వారసత్వం 3వ తరంలో బైరెడ్డి శబరి గారి ద్వారా కొనసాగింది. నా ద్వారా కొనసాగాల్సింది సోదరి ద్వారా కొనసాగింది, నా ద్వారా కొనసాగలేదు, నాకు అవకాశం రాలేదు అనేటటువంటి ఆవేదన బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారి మాటల్లో అయితే కనిపించింది. ఓకే, అట్లాగే రాజశేఖర రెడ్డి గారి గురించి తండ్రి బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారి గురించి విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో శబరి గారు ఏమీ మాట్లాడకపోవడాన్ని ఆయన ఎత్తి చూపారు. అది ఖచ్చితంగా అది దానిని అది ఆలోచించాల్సినటువంటి అంశం. అది వ్యూహాత్మకంగా ఏంటంటే మామూలుగా పిల్లలు ఎదగడానికి తండ్రి దోహదపడతారు. అందులో కొంతమంది తండ్రులు కొండ మీద కోతులైనా తీసుకొచ్చిస్తారు. దాంట్లో మా నాన్నగారు నువ్వు అడిగితే అంటే మన నాన్నగారు నువ్వు అడిగితే ఎంబీబీఎస్ సీట్ ఇచ్చారు, పీజీ చేస్తా అంటే సీటు కొన్నారు, రేపు రాజకీయాల్లోకి వస్తానంటే దానికి సంబంధించి కూడా నీకు రూట్ క్లియర్ చేశారు అంటూ కూడా చాలా సెటైరికల్గా అలాంటి నీ కోసం కష్టపడ్డ తండ్రి గురించి మాట్లాడుతూ ఉంటే నువ్వు మాట్లాడకపోగా నన్ను విమర్శించడానికి హుటాహుటిన నువ్వు అంటే నన్ను విమర్శించేందుకు నేను ఎంపీని చేశారా, నన్ను విమర్శించడానికి హుటాహుటిన నువ్వు ఫ్లైట్ వేసుకొని వచ్చావు అని అంటే చాలా విచిత్రంగా ఉంది అంటే ఒక కౌంటర్. అంటే అది ఆవేదనే, అది ఖచ్చితంగా ఆవేదన. ఎందుకంటే తండ్రిని అంటే ఎవరైనా సరే ఖచ్చితంగా మనం సమాధానం చెప్పి తీరాలి, చెప్పకుండా ఉండటానికి లేదు. అట్లాంటిది అన్నిచ్చిన తండ్రిని అన్ని మాటలు విమర్శిస్తుంటే ఖచ్చితంగా సమాధానం చెప్పుండాల్సింది, చెప్పలేదు, నన్ను విమర్శించడానికి మాత్రం వచ్చావని ఆయన నిజంగా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారి ఆవేదనలో అర్థం ఉంది. ఓకే, యాక్చువల్గా మంచి వాయిస్ ఉన్న యంగ్ లీడర్, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్, కానీ సిద్ధార్థ్ రెడ్డి కొంచెం వెనకబడ్డాడు. అంటే వెనకబడ్డాడు అధికారంలో, పార్టీ అధికారంలో ఉన్నప్పుడు స్టార్ క్యాంపెయినర్గా ట్రంప్ కార్డుగా సిద్ధార్థ్ రెడ్డి గారిని వినియోగించుకున్నారు, పూర్తి స్థాయిలో వినియోగించుకున్నారు. ఎందుకంటే కొన్ని జిల్లాలకి ఆయన్ని పంపించి ఆయన వ్యవహార శైలి నచ్చేటటువంటి ఒక వర్గం ఆయనతో కనెక్ట్ అయ్యింది. చాలా దూకుడు వైకాపాలో కనెక్ట్ అయ్యారు. అస్సలు ఆయన వ్యవహార శైలితో పొసగనటువంటి వాళ్ళు ఉన్నారు, అంటే డిస్కనెక్ట్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు వైకాపాలోనే. ఆ దూకుడు దుందుడుకు స్వభావం ఏంటంటే కొంతమంది సోఫిస్టికేటెడ్ పొలిటీషియన్స్కి పొలిటికల్ పర్సనాలిటీస్కి కనెక్ట్ అవ్వదు. ఆ మాస్ కైండ్ ఆఫ్ ఇమేజ్ ఇది ఉన్నటువంటి వాళ్ళకి ఆ కైండ్ ఆఫ్ లీడర్షిప్ నచ్చేటటువంటి పీపుల్కి ఆయన కనెక్ట్ అయ్యారు. ఖచ్చితంగా ఆయన ఎక్కడో ఒక చోట జగన్మోహన్ రెడ్డి గారు అకామిడేట్ చేయాలి, చేయకపోగా రిజర్వ్డ్ అవ్వటం, చేయడానికి సాధ్యపడినటువంటి సమీకరణలు నియోజకవర్గాలన్నీ మీకు ఫుల్ ప్యాక్డ్గా ఉంటుంది. ఉమ్మడి కర్నూలు జిల్లాకు వెళితే పాప నియోజకవర్గాలు పెంపు జరిగితే ఖచ్చితంగా అవకాశం ఉండేది. అమ్మయ్య ఊపిరి పీల్చుకొని ఏదో ఒక నియోజకవర్గంలో బెర్త్ కన్ఫర్మ్ చేసుకునేటటువంటి పరిస్థితి ఉండేది. అది లేకుండా పోయింది. అదొక అసహనం. నియోజకవర్గాల పెంపు ఎప్పుడు జరుగుతుందో తెలియదు, ఆ బిల్లు ఎప్పుడు పాస్ అవుతుందో తెలియదు. అయితే కానీ వెళ్ళి మనం మొదలు పెట్టుకోవాలి కదా, పనులు చకచక సాగాలి కదా. అదొక అసహనం, ఇదొక అసహనం. పాపం ఇన్ని అసహనాల మధ్య ఏంటంటే ఆయన అభిమానులు ఇవాళ పాపం తల్లడిల్లిపోతున్నారు. రేపు ఏంటి ఫ్యూచర్ వైఎస్ఆర్సీపీకి బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి ఏంటి అంటే ఏం చెప్పు అంటే మీరు వాళ్ళు కర్నూలు వెనుకబడిన తరగతులకు కాకుండా రెడ్డి సామాజిక వర్గానికి కేటాయించుకోవాలి అని అనుకుంటే సిద్ధార్థ్ రెడ్డి గారు ఈజ్ ద బెటర్ ఆప్షన్. నంద్యాల ఖచ్చితంగా రేపు సమీకరణలలో భాగంగా కూటమి కానీ వైకాపా కూడా బలి సామాజిక వర్గానికి అవకాశం ఇచ్చేటటువంటి పరిస్థితులు అక్కడ ఏర్పడ్డాయి. అంటే గోగిశెట్టి నరసింహారావు గారు వర్సెస్ మిద్దె శాంతరాముడు గారు అవుతుందా, మిద్దె శాంతరాముడు గారు ఫ్రమ్ వైసీపీ, గోగిశెట్టి నరసింహారావు గారు ఫ్రమ్ కూటమి టీడీపీ. ఆయన టీడీపీ అనేప్పటికీ కూటమి అభ్యర్థి అవుతారు.
లేదు గోగిశెట్టి నరసింహారావు గారు కాదు అని అనుకుంటే ఏవిఆర్ ప్రసాద్ గారు, వెదురుల రామచంద్రరావు గారు ఎంపీ క్యాండిడేట్ అవ్వచ్చు. గోగిశెట్టి నరసింహారావు గారిని శాసనసభకి ఎక్కడైనా అంటే అసెంబ్లీకి ఎక్కడైనా అకామిడేట్ చెప్పిన దాని ప్రకారం అయితే కాపు సామాజిక వర్గం బలంగా ఉంది. అక్కడ బలిజలు అని అంటారు. అక్కడ రాయలసీమ, నెల్లూరు, ప్రకాశంలో బలిజలుగా పిలువబడేటటువంటి ఆంధ్ర కాపులు. కాబట్టి చాలా రసవత్తరంగా ఉంటుంది. సామాజిక సమీకరణలు కూడా ఆ విధంగా అక్కడ ఉన్నాయి. ఎందుకంటే వర్గ చైతన్యం, వర్గ స్పృహ, సామాజిక చైతన్యం రాజకీయంగా పెరిగినప్పుడు అక్కడ కురుబ, బోయ, వాల్మీకి సామాజిక, కురుబ, బోయ, కల్లుగీత సామాజిక వర్గం. అట్లాగే మనకి కర్నూలు సిటీకి వచ్చేటప్పటికి అటు 2G కుటుంబానికి చెందిన వైశ్యులు కావచ్చు, అట్లాగే ముస్లిం మైనార్టీలు 1,00,000 పైచిలకు ఓటర్లు ముస్లిం మైనార్టీలు ఉంటారు. వాళ్ళు కావచ్చు, వాళ్ళ ఉనికిని వాళ్ళు చాటుకుంటారు. మరికొన్ని నియోజకవర్గాల్లో మీకు రెడ్డి సామాజిక వర్గం తమ సాంద్రతని కలిగి ఉంది. ఈ నేపథ్యంలో ఏంటంటే అక్కడ అవకాశం కోసం దశాబ్దాలుగా ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు బలి సామాజిక వర్గం. మర్రి గోవిందరాజులు గారు కావచ్చు, లేకపోతే గోగిశెట్టి నరసింహారావు గారు కావచ్చు, లేకపోతే నల్లగట్ల కుటుంబం నుంచి పవన్ కుమార్ కావచ్చు, శెట్టి విజయ్ కుమార్ గారు అంటారు ఆళ్లగడ్డ, బలిజల నిత్యాన్నదాన సత్రం దశాబ్దాల తరబడి శెట్టి ఓబులపతి గారు వాళ్ళ లెగసీని కొనసాగిస్తున్నటువంటి శెట్టి విజయ్ కుమార్ గారు కావచ్చు, గోగిశెట్టి నరసింహారావు గారు కావచ్చు. ఇట్లా వీళ్ళందరూ కూడా, వీళ్ళల్లో ఏంటంటే వీళ్ళందరూ తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. మిద్దె సాయంత్రాముడు గారు మాత్రమే వైకాపాలో ఉన్నారు. ఆయన అలా అక్కడ ఏంటంటే ఖచ్చితంగా ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ బలిజలకు ఇచ్చేటటువంటి సంప్రదాయము మరొకటో అన్ని రాజకీయ పార్టీలు ఈ సమీకరణాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. పెట్టుకోకుండా ఎన్నికలు చేస్తే మాత్రం భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఇక్కడ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారిని అకామిడేట్ చేయాలి అని అనుకుంటే నియోజకవర్గాల పెంపు జరగాలి. జరగకపోతే ఆయనని ఎమ్మెల్సీగా నామినేట్ చేస్తారా, లేకపోతే కర్నూలు ఎంపీగా కంటెస్ట్ చేయించొచ్చండి. ఐదర్ ఎంపీ లేకపోతే ఎమ్మెల్సీ ఖచ్చితంగా అవకాశం ఇవ్వాలి. ఎందుకంటే పార్టీకి 10 సంవత్సరాలుగా 10 సంవత్సరాలు పైబడి పార్టీకి ఆయా సేవలు అందిస్తున్నారు కాబట్టి నందికొట్కూరు జనరల్ అయ్యేటటువంటి పరిస్థితి లేదు. అది ఎస్సీ రిజర్వ్డ్. నియోజకవర్గాలు పెంపు జరగాలి. జరిగినప్పుడు సాధ్యం అవుతుంది. ఎప్పుడు జరుగుతుంది, ఆ బిల్ ఎప్పుడు పాస్ అవుతుంది, దిస్ కైండ్ ఆఫ్ అటర్ కన్ఫ్యూజన్. రేపైనా కూటమి ఎంపీ అభ్యర్థి బైరెడ్డి శబరి ఉంటారన్న గ్యారంటీ లేదు. ఖచ్చితంగా నాకైతే లేదు. నాకైతే లేదు. ఎందుకంటే ఆవిడ వర్గానికి కానీ ఆవిడ అభిమానులకు కానీ కోపం వస్తే రావచ్చు, వాళ్ళకి బాధ కలిగితే కలుగుతుంది, ఆగ్రహం రావచ్చు. కానీ 7 శాసనసభ నియోజకవర్గాలలో బైరెడ్డి శబరి గారి జోక్యాన్ని 7 శాసనసభ నియోజకవర్గాల్లో ఉన్న శాసనసభ్యులు ఎవరూ కూడా సహించటం లేదు. మీకు వితౌట్ ఎంపీ, యాజ్ పర్ ప్రోటోకాల్ వితౌట్ ఎంపీ కొన్ని ప్రోగ్రామ్స్ అసలు చేయకూడదు అనమాట, ఎంపీ లేకుండా, ఎంపీని ఆహ్వానించకుండా. కానీ మొన్న 100 పడకల ఆసుపత్రి ఆళ్లగడ్డలో వితౌట్ ఎంపీ, వితౌట్ మినిస్టర్స్, వితౌట్ వాట్ వే ఇన్ కన్సర్న్ ఆమె అఖిలప్రియ గారు చేసేసు. ఇట్లాంటివి ప్రతి చోట ఉన్నాయన్నమాట. అక్కడ మీకు అసలు ఎంపీని ఆహ్వానించకుండా యాజ్ పర్ ప్రోటోకాల్ ఫస్ట్ పేరు ఎంపీ పేరు, మెంబర్ ఆఫ్ ద పార్లమెంట్ పేరు, షీఈ్ ద ఫస్ట్ ఇది కదా, హూ ఈజ్ ద మెంబర్ ఆఫ్ ద పార్లమెంట్, బైరెడ్డి శబరి గారు. ఆ లోక్సభ నియోజకవర్గ పరిధికి ఆవిడ మొదటి పౌరురాలు. ఆవిడ లేకుండానే కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఆవిడ నేను వస్తాను, నన్ను ఎందుకు పిలవలేదు అని అడిగితే ఆ జోక్యాన్ని సహించినటువంటి ఒక ఆధిపత్య భావజాలం ఆ ప్రాంతంలో ఉంది. తరతరాలుగా ఉంది ఆధిపత్య భావజాలం. అది ఒక ఎన్టీ రామారావు గారి వల్ల ఆ భావజాలాన్ని మార్చడం సాధ్యం కాల, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వల్ల సాధ్యం కాల, ఒక చంద్రబాబు నాయుడు గారి వల్ల సాధ్యం కాదు, ఒక జగన్మోహన్ రెడ్డి గారి వల్ల సాధ్యం కాదు. అటువంటి భావజాలాలు వాళ్ళతోనే కలిసి వీళ్ళు ప్రయాణం చేయాల్సినటువంటి పరిస్థితులు. మొత్తానికైతే తన్నే తిడుతున్నా ఊరుకోవడం అనేది కరెక్ట్ కాదు అన్న ఒక ఆవేదన ఒకంత అటు బైరెడ్డి రాజశేఖర రెడ్డి ఆ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లో ఉన్న వాళ్ళందరినీ కదిలించింది. చూద్దాం మరి ఇది ఎటువైపు దారితీస్తుంది అనేది మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు శ్రీకాంత్. ధన్యవాదాలు సండి. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.